అందరికీ మరణాత. పరిశుద్ధాత్మ అభిషేక ధ్యానం కోసంకి వచ్చిన మీ అందరికీ కూడా కుమ్మరింపు విశ్వాసులకు తగిన కుమ్మరింపును ప్రభావం అనుగ్రహించి ఆస్వాదించి నడిపించిన కాక. పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యానంలో మొదటి దినము ఆత్మ కుమ్మరింపు వరుసలు అన్న అంశాన్ని ధ్యానించుకున్నట్టుకు ఏవేలు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 28 వచనము 29వ వచనము వాక్య ధ్యానం చేసుకుందాం. ఏవేలు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 28 వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ప్రార్థన చేసుకుందాం. సర్వాలో ప్రభువు నాకు Lord.
యోవేలు ప్రవక్త ద్వారా, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని చెబుతున్న మాటను ఇదిగో మాకు ఇచ్చిన బైబిల్ మిషన్ బట్టి మా ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు ఆత్మ కుమ్మరింపు దినాలు అపోస్తుల వలె మేడగదిలో 10 దినాలు ఎడతెగక ప్రార్థించుటకు ఇచ్చిన ఈ గొప్ప తండ్రి ప్రభువా అనుభవం ఇదిగో ఈ సంవత్సరం కూడా నీ పునరుత్థాన ప్రత్యక్షతను బట్టి ఇదిగో ఈ రోజు నుంచి పెంతెకొస్తు పండుగ నెల వరకు ఈ 10 దినాలు ప్రభువా నీ ఆత్మ అభ్యాస అభిషేక ధ్యాన కూటములను తండ్రి ప్రభు నీ నామ మహిమాత్మ జరిపించు. ఆత్మ కుమ్మరింపు వర్షాలను మాతో మరొక్కసారి మాట్లాడమని అల్పుడను, అయోగ్యుడను, అశక్తుడను, దీనుడను, యోగ్యత లేని యేసుకిచ్చిన వాక్శక్తిని బట్టి, దాసుకిచ్చిన వాక్శక్తిని బట్టి ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయున్న ఈ కుమ్మరాలు లోకములో ఆత్మ కుమ్మరింపించిన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. కూర్చుందాం. దేవుని మహాత్మను బట్టి పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటములకు వచ్చిన ధ్యానపరులందరికీ ఆత్మాభిషేక ఆశీర్వాదాలు ప్రభువులకు అనుగ్రహించునుగాక. ఆత్మ కుమ్మరింపు వరుసలో మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు చాలా చక్కటి విషయాల్ని మనకు తెలియజేశారు. మరి అందులో ఉన్న విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 10 దినాలు కూడానంట మనం ఎలా ఉండాలంటే చక్కగా మరి సిద్ధపడి ఎవరో కూడా కదలకుండా మెదలకుండా ముగింపు వరకు ఈ స్థలము విడవకుండా శబ్దము వదలకుండా పరలోకం నుండి వచ్చిన శబ్దము తప్ప నరలోకం నుండి వచ్చిన శబ్దాలు లోపల వద్దు, వెలుపల వద్దు అని సలహా ఇచ్చారు. కనుక మనం ఈ 10 దినాలు కూడా అలాగా ఉండుట మంచిది అని చక్కటి సలహాను మనకిచ్చారు. కనుక ఇక్కడ మనం చూస్తే ఆత్మ కుమ్మరింపు వర్షాలు అని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. మరి ఈ ఆత్మ కుమ్మరింపు దినాలను బట్టి చూస్తే దేవుడంట ఈ సర్వలోకములకు సర్వ సృష్టికి చక్కగా మరి ఒకదాని తర్వాత ఒకటి దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ఉండి శాశ్వత కాలము జయించుటకు ప్రభు చక్కగా మరి సృష్టిని చేశారు. అందుని బట్టి ఎంతగానో మనం చూస్తున్నాం. కనుక అనాథ దేవుడైన తండ్రి ఇవన్నీ చేశాడని ఇందాక పాటలు మనం పాడుకున్నాం. తన పోలుకును చేశాడు. చక్కగా మరి ఆ మాటలో ఉన్న మాటలన్నీ కూడా చూస్తే మరి తండ్రి తలస్తాడు, కుమారుడు పూనుకుంటాడు, పరిశుద్ధాత్మ తండ్రి గారు కార్యం చేస్తారు. ఈ మాటను మనం మర్చిపోకూడదు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆలోచిస్తే మరి ముగ్గురు ఒకే రీతిగా ఉన్నారు, ఒకే పనిలో ఉన్నారు, ఒకే ఆలోచనలో ఉన్నారు, ఏకమై ఉన్నారు. అందుకే దేవుడు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఒక్కరే, ఒక్కరు ఇద్దరే.
కాలక్రమంలో శాశ్వత కాలమును ఆయన కాపాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఆత్మ లేనివాడు నావాడు కాదని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మ లేకుండా ఏమీ జరగదు. కానీ బైబిల్ మిషన్కి మరి రావడానికి గల కారణం దేవదాస్ అయ్య గారు ఒక ప్రత్యేకమైన పని. మానవుల మీద ఆధారపడకుండా, లోకం మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడదాం. పరిశుద్ధాత్మ ట్రైనింగ్ తీసుకుని ప్రతి సేవకుని బయటకు పంపిద్దాం, అప్పుడు సేవ బాగా జరుగుతుంది అంటే వారు అన్నారు, మీరు వెళ్ళి ఒక మిషన్ పెట్టుకోండి, అప్పుడు మీరు మీ ఆత్మతో చేసుకోవచ్చు. ఆత్మ లేదని ఎవరు చెప్పట్లేదు, ఉందని అంటున్నారు. అవును, ఆత్మ లేకుండా ఏమీ జరగదు. ఒక డిగ్రీ చదువుకున్నవాడు మంచి పనికి ఉపయోగిస్తే ఒక చక్కటి ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని తాను పోషించుకుని గొప్ప ప్రయోజనం అవుతాడు. మరి అదే డిగ్రీ చదువుకున్నవాడు చెడు లక్షణాలకు ఉపయోగిస్తే వాడు ఏమైపోతాడంట? చెడిపోతాడు. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా నేను ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనము ఆ పరిశుద్ధుడును పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకని మనం పవిత్రులుగా ఉండాలి. మనం పరిశుద్ధాత్మ వశములో ఉండాలి అని చక్కటి దైవజనుడు మరి తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఈ లోకం అంట పరిశుద్ధాత్మ పరిశుద్ధంగా ఉంచుదామంటే మరి దానికి ఆపోజిట్ ఉన్న ఆత్మ చూడండి, అపవిత్రాత్మ అందరిని కూడా అపవిత్రులుగా చేసేస్తుంది. దాని వశంలో పెట్టుకుంటుంది. వారందరూ కూడానంట ఎలా తయారైపోతున్నారంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. అందుకే వీరు దురాత్మ పాలే అపవిత్రాత్మ వశమైపోతున్నారు. అందుకని ప్రత్యేకంగా ఆదాము మొదలుకొని పెంతెకోస్తు వరకు దేవుడు ఆ కాలమును బట్టి వారికి కావలసిన ఆత్మ వర్షలను, ఆత్మ కుమ్మరింపులను దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ పెంతెకోస్తు పండగ రాగానే, అంటే సంఘ స్థాపన జరగానే ఏమి చేశాడంటే కుమ్మరింపించేశాడు. ఆత్మ చెప్పుతున్న మాట ఇంకన్నీ కూడా అంటే ఎలా ఉండాలంటే ఆత్మతోనే జరగాలి. అది బైబిల్ మిషన్ దైవజనుల దేవదాస్ అయ్య గారి యొక్క ఉద్దేశం. అందుకే పరిశుద్ధాత్మ వచ్చే వరకు ప్రకటన కూడా ఇంకా ప్రతీదీ కూడానంట ఎలా ఉండాలంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గల వారు వినన కాక. ఇక్కడ మనకు చెబుతున్నాడు, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించాను. అంటే ఫస్ట్ ఎవరి మీద కుమ్మరించారంటే పెంతెకోస్తు పండగప్పుడంట యూదుల మీద కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరి మీద కుమ్మరించాడు? యూదుల మీద కుమ్మరించాడు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను అని ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు ప్రవచిస్తున్నాడు. ఏంటి తర్వాత కాలము అంటే ఆదాము నుండి పెంతెకోస్తు వరకు ఒక కాలము. ఆ కాలంలోనంట ఆత్మ కుమ్మరింపు లేకుండా లేదు, కానీ ఆత్మ పని లేకుండా లేదు, కానీ ఆత్మ సహాయం లేకుండా లేదు, కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయంటే కుమ్మరింపు కోసం మనం మాట్లాడుకోవాలంటే ఒకటి స్పూన్లో నీళ్ళు తీసుకుని నెత్తి మీద వేసుకుంటే ఎలా ఉంటుంది? నెత్తి తడుస్తుందా? తల తడదు. గ్లాస్తో పోసుకుంటే నెత్తి మీద తల తడుస్తుందా? తడదు. అదే బిందె ఎత్తుకొని పైనుంచి పోసుకుంటే ఆ బిందుడి నీళ్లు పైనుంచి పడితే ఎలా ఉంటుందట? అది కుమ్మరింపు. ఆత్మ కుమ్మరింపు కాలక్రమం బట్టి దేవుడు వారికి ఇచ్చినట్టుగా కనపడుతుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూసుకుంటే ఆ మధ్యకాలంలో
ఇలా కనబడుతుంది. చెంబుతోనూ స్పూన్తోనూ నీళ్ళతోనూ తల మీద పోసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంతవరకు ఎవరెవరికి ఏ అంతస్తులో కావాలో అంతవరకునంట పెందుకూస్తు కుమ్మరింపు వరకు ప్రభు ఇచ్చారు. కోరిన వారికి రాకడ కాలం వరకునంట కుమ్మరింపిస్తారు. తర్వాత 7 ఏళ్ళ మహాశ్రమలు వస్తాయి. ఇవే కుమ్మరాల కాలం. ఎందుకండి కుమ్మరింపు అంటే? కుమ్మరాలు రాబోతున్నాయి. ఆ కుమ్మరములో ఉండకుండా మనం అంటే ఎక్కడ ఉండాలంటే ఆత్మ కుమ్మరింపు వర్షలోనికి రావాలి. ఆత్మ కుమ్మరింపు వర్షలోనికి రావాలి. మరి ఏ వర్షంలో మనం ఉన్నామో దైవజనుడు చక్కగా చెప్తున్నాడు. ఏంటంటే 7 ఏళ్ళ మహాశ్రమలోకి రాకుండా అంటే ఎవరిని నరకానికి వెళ్ళనివ్వకుండా దేవుడు ఈ గొప్ప కుమ్మరింపు మనకిచ్చారు. అందుకే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, కానీ మనుషులే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. మనుషులే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. కనుక మొదటి వరుస పరిశుద్ధాత్మ కుమ్మరింపు వేరు, పరిశుద్ధాత్మ నివాసం వేరు, పరిశుద్ధాత్మ కొలత వేరు, పరిశుద్ధాత్మ వశము వేరు అని ఒక చక్కటి వర్షన దేవుడు మన ఆత్మీయ తండ్రి ద్వారా తెలియజేశారు. కనుక మనం ఏ వర్షంలో ఉన్నాము? యోహాను గారంట ఆత్మవశమై 3 లోకాల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భూలోకము, పరలోకము, అన్ని లోకాలను చూడగలిగాడు. ఆయన అంటే ఏమైపోయాడు? వశీకరణ, ఆత్మవశం. అలాగే 2వ వర్షం మనం చూసుకుంటే ఊదుట, రాలుట. యేసుక్రీస్తు ప్రభువారంట తన శిష్యులకు ఏం చేశారో తెలుసా? అని ఉండేది. దేవుడు కూడా మట్టిని తీసి తన స్వరూపనిచ్చి, తన ఆత్మనిచ్చి, తన పోలికనిచ్చి నాసికరంధ్రంలోనంటే ఏం చేశాడు తెలుసా? జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ. ఊదుటంటే ఇంకా జీవంతో ఉండాలి. ఆ మట్టి మొత్తం అంటే ఏమైపోయింది? జీవం పోసుకుంది. ఎవరు రాగానే? ఊదగా. ఈరోజు ప్రతి మానవుడు ఇలాగ మనం ఉన్నామంటే దేవుడు అంటే ఏం చేశాడు చెప్పండి? నాసిక రంధ్రములో ఊదాడు. ఊదగానే నరుడు జీవాత్మ. ఇంకో విషయం తెలుసుకోవాలి మనం. ఏంటి అని మనం ఆలోచన చేస్తే శరీరం నుండి ఆత్మ వేరవటమే మరణం. ఇది మరలా భూమికి చేరిపోతుంది. ఆత్మ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఊదిన వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఆత్మ ఉంటుంది. డిగ్రీ చదివినవాడు మంచి విషయాలు ఉపయోగించుకుంటే గొప్ప ప్రయోజకుడు అవుతాడు, గొప్ప ఉద్యోగం తెచ్చుకుంటాడు. మరి దాన్ని మంచి ప్రయోజనాలతో ఉపయోగించకపోతే చూడండి అంతే. ఆత్మ లక్షణాలు కూడా అంతే. ఆత్మ ఫలంతో మనం ఉండాలి చూడండి. కనుక దేవుడు ఈ పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఎప్పుడైతే ఊదాడో అప్పటి నుంచి కూడా ఈ మానవులందరూ కూడానంట ఏమైపోయారంటే జీవాత్మ. కనుక మరి ఈ పాపం ప్రవేశించిన తర్వాత మరి అనేక రకాలుగా మరి ఈరోజు చెడిపోతున్నారు. కనుక దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా ఇదిగో నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అని. తరువాత అంటే అది ఎప్పుడంటే పెంతెకోస్తు పండగ అయిపోయింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని తీసుకెళ్ళేటప్పుడు, అంటే నిన్న ఆరోహణ పండగ చేసుకున్నాం మనం, రేపు సంఘ ఆరోహణ పండగ ముందు మనుషులు ఎలా ఉండబోతున్నారు, ఆ మనుషుల మధ్య మనం ఎలా ఉండాలి, ఎలాగ మనము ఈ కుమ్మరాలు లేకుండా కుమ్మరింపులో ఉండాలి అని మనం చూస్తే ఇక్కడ చక్కటి మాటలు కనబడుతూ ఉన్నాయి. దేవుడు ముందుగా ఒక సంఘం రాబోతుంది. ఆ సంఘం ఎలా ఉండబోతుంది ఆ కాలంలో
ఆ కాలంలో ఉన్న మనుషులు సంఘంలో ఎలా సిద్ధపడుతున్నారో ఈ ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పేస్తున్నాడు. కనుక 28 నుంచి మనం చివరి వరకు చదువుకుంటే కొన్ని మాటలు ధ్యానం చేసుకుని మన ముగింపులోనికి వెళదాం. ఈ ఆత్మ కుమ్మరింపు వరుసలో ఏ వరుసలో మనం ఉండాలో మరి అందరం కూడా ధ్యానం చేసుకుందాం. 28వ వచనంలో చూస్తే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలవారు కరల కందురు, మీ యవనులు దర్శనములు చూదురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరిందును, మరియు ఆకాశము భూమి యందును మహత్కారములు అనగా రక్తమును అగ్ని ధూమస్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడను, చంద్రుడు రక్తమరుడను, యెహోవా సెలవిచ్చిన సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారితో యెహోవా పిలుచువారు కనబడదురు. ఆ దినము యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయని వారందరూ రక్షించబడదురు. ఈ కాలము ఏ కాలం అంటే భయంకరమైన కుమ్మరాలు. అందుకనే అపోస్తలుల కార్యంలో పౌలు గారు ఈ ప్రవచనం ఎత్తి చక్కటి మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? 2వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే, అంత్య దినములో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించాను. ఏ దినమంటది? అంత్య దినము. ఈ అంత్య దినముల్లోనంట అందరూ కూడానంట ఎలా కలిగి ఉండాలంటే ఆత్మను కలిగి ఉండాలి. ఆ రోజులు ఎలా ఉంటాయంట? భయంకరమైన రోజులు. అందుకే ఎవరిని దేవుడు విడిచిపెట్టట్లేదు. అందరికీనంట కుమ్మరింపిచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. అందరూ కుమ్మరింపులోనికి రావాలి. అంత్య దినము అంటే ఇంకా తర్వాత దినాలు ఉండడానికి కూడా భూమి మీద ఉండడానికి లేదు. చివరి దినాలు. ఆ దినాలు ఎలాగుంటాయి? ఇప్పుడంటే ఎంతో క్షేమంగా సంతోషకరంగా మనం ఉన్నాం. కానీ ఒకానొక దినం వస్తుంది. ఆ దినము దేవుడంట ఏం చేస్తున్నాడంటే ఈ సృష్టిని కలగజేసి ఈ సృష్టి అంతా సంతోషకరంగా మానవుడు కొనడానికి కావలసిన అన్నీ ఇచ్చేసాడు. అన్నీ ఇవ్వడానికి బట్టట దేవుని చూడలేకపోతున్నాడు, దేవునితో మాట్లాడలేకపోతున్నాడు, దేవునితో ఉండలేకపోతున్నాడు. తనకి ఇష్టాసారంగా ఉన్నాడు కనుక దేవుడు ఏం చేస్తాడంటే వెలుగు తీసేస్తాడు. సూర్యుడు ఏమైపోతాడట? సూర్యుడు లేని దినాల్లో మనుషులు ఉండబోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలంట 3 దినాలు సూర్యుడు చీకటైపోతే వారు ఉండగలిగారు. ఈరోజు అటువంటి మహా దుర్దినాలు రాబోతున్నాయి. ఆ దినంలో మనం ఉండడానికి దేవుడు ఈరోజు సంఘం ఇచ్చి ఆ సంఘములో చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ పాలు తేనె ప్రపంచ దేశం వెళ్ళారో అలాగే మనం కూడా పరమకాలానికి వెళ్ళడానికి ఈ సంగారములకు సిద్ధపడడానికి ఆత్మ కుమ్మరింపు చాలా అవసరమై ఉన్నది అని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినముల్లో మనుషులందరి మీద అంటే ఎవరిని విడిచిపెట్టట్లేదు కుటుంబంలో, అంతేకాదు పనివారిని కూడానంట ఏ నడిపింపులో కొన్నాడంటే ఆత్మ నడిపింపు. గనుక ఇక్కడ చూస్తే ఆ దినములో దాసులు దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించేదును. గనుక పైన ఆకాశం మహత్కార్యాలు జరుగును, క్రింద భూమి కింద సూచక్రియలు జరుగును, రక్తము అగ్ని పొగ ఆవిరి కలగచేయును. ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగా మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు
వారందరూ రక్షించబడుతురని దేవుడు చెప్పుచున్నాడు. దేవుడు చెప్పుచున్నాడు. ఈరోజు ఈ 10 దినాలు ప్రార్థన బట్టి ఈరోజు మనము ఆ మహాదినంలో ఎలాగ మనం తప్పించుకోవాలో ముందుగానే దేవుడట మనకు చక్కటి ఈ దినాలు మనకు తెలియజేస్తున్నాడు. కనుక అంత్యదినముల కోసం ప్రభు ఎప్పుడు చెప్తున్నాడు, అప్పుడు ఆ సంఘం చూడండి అందరూ ఆత్మను సంపాదించుకోవడానికి చూడండి పరిశుద్ధులుగా మారిపోతారట. దేవుడికి స్తోత్రం. పాపం లేని వారుగా పరిశుద్ధులుగా ఉంటారు. కుటుంబంతా పరిశుద్ధత, కుటుంబంతా పరిశుద్ధత. అంత్యదినముల కొరకు దేవుడు చక్కటి మాటలు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 2:2 చూసుకుంటే అన్ని జనులందరూ కూడా అంటే దేవుని మందిరానికి వస్తారు. కానీ అప్పటికి ఏం జరిగిపోద్దంటే రాకడ జరిగిపోతుంది. కనుక ఎందుకంటే అందరూనంట ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నారు. లోకమంతా పాపంతో ఉంటే ఈ సంఘం అంట పరిశుద్ధులుగా ఉంటున్నారు. లోకమంతా బలహీనంగా ఉంటే ఈ సంఘం అంట ఆత్మబలము కలిగి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. వాళ్ళందరూ అనుకుంటారు ఏంటి ఈ శక్తి, ఏంటి ఈ మహిమ, ఏంటి బలం, ఏంటి ఈ సంఘానికి ఉన్న శక్తి. అందరూ ఎలా ఉన్నారట? ఆత్మ కుమ్మరింపులో ఉన్నారు, ఆత్మశక్తిలో ఉన్నారు. లోకమంతా అన్ని జనులంతా పరిగెత్తుకొచ్చేస్తారంట. దేవునికి స్తోత్రం. అందుకే సిద్ధపాటు చాలా అవసరమైంది. ప్రార్థన జీవితం చాలా అవసరమైంది. దేవాలయంలో వారు ఎడతెగక 10 దినాలు ప్రార్థన చేసుకుంటే ఆత్మ తండ్రి వారి మీదకి వచ్చారు. ఈరోజు ఈ 10 దినాల్లో కూడా మనము ప్రార్థన చేసుకోవడాన్ని బట్టి ఎంత చక్కటి విషయం కనపడుతుంది. యెషయా 2:2 చూసుకుంటే అన్ని జనులందరూ కూడా వచ్చే ఒక రోజు ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే దానియేలు గ్రంథం 2:28 చూసుకుంటే అక్కడ నెబుకద్నెజరు కాలంలో దేవుడు చెప్తాడు ఒక ప్రవచనం. అసలు ఈ ప్రపంచం ఎలాగ పరిపాలించబడుతుంది ఒక ప్రతిమను చూపిస్తాడు. ఆ ప్రతిమ శిరస్సు బంగారంతో ఉంటుంది. భుజముల కాడ నుంచి మరి కింద వరకు కాళ్ళ వరకు ఇత్తడి, ఆ తర్వాత కింద నుంచి ఇనుము, అలాగే పాదాలు మట్టి. నెబుకద్నెజరు పరిపాలించినప్పుడు అంటే ప్రపంచమంతా ఒకే రాజు పరిపాలించాడు. అక్కడ చివరి కాలం వచ్చినప్పటికంటే ఒక రాయి వచ్చి తుత్తునీలుగా చేసేస్తుంది. దేవుడు ఆ మహాదినంలోనంట వారిని నలగొట్టేస్తారు. ఆ కాలం ఎలా ఉంటుందంటే ఇనుము మట్టి అంటే అతగదు పొచ్చగదు. ఈ కాల ప్రజలంట అంటే ఒకరికొకరికంటే ఎలా ఉంటుందంటే అతగదు పొసగదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలన్నీ కూడా ముందే దేవుడు చెప్పేస్తాడు. రాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు. రాకడ కాలంలోనంటే ఎలా ఉంటుందంటే పొసగదు అతగదు. మట్టి ఇనుము కలుస్తుందా? కలదు. మనుషులంటే కలరు. రాజ్యాల మీద రాజ్యాలు, దేశాల మీద దేశాలు, జనాల మీద జనాలు. అంత భయంకరమైన కాలం రాబోతుంది అని ఒక విగ్రహాన్ని, ఒక ప్రతిమను, ఒక విగ్రహారాధన జరిపిస్తూ ఈ అన్నీ కూడా ఎలాగా శిథిలమైపోతున్నాయో, ఒక రాయిచ్చి ఎలాగా తుత్తునీలుగా చేసేస్తుందో 2వ అధ్యాయంలో దేవుడు తేటగా చెప్తాడు. ఆ కాలమే అంత్యకాలము, సంఘము ఎత్తబడే కాలము అక్కడ మనకు కనబడతా ఉంది. అలాగే మీకా గ్రంథం చూసుకుంటే 4వ అధ్యాయం 1వ వచనం కూడా ఇదే మాట కనపడతా ఉంది. అలాగే అపోస్తల కాలం 2వ అధ్యాయం కూడా అంత్యదినంలో ఎలా ఉండాలో మనకు తెలియజేస్తున్నాడు. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:1 మనం చదువుకుందాం. చదువుకుని ఈ దినముల్లో పరిస్థితి ఎలాగుంటుంది, కుమ్మరింపబడిన వారు ఎలా ఉంటారో పరిశుద్ధులుగా, కుమ్మరింపు లేని ప్రజలు ఎలా ఉంటారో ఒక పోలికను మనకి ఇక్కడ కనపడతా ఉంది. చదువుకుందాం. అంత్యదినములలో చూడండి, ఇక్కడ అపాయకరమైన కాలం వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు
స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లి తండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతియేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునైందురు. ఇట్టి వారికి చూడండి, దేవుడిచ్చిన శక్తిని పొందలేని వారుగా ఉన్నారు కనుక వీరికి మీరు ఎలా ఉండాలంట? విముఖుడు అంటే దూరంగా ఉండండి. ఇవన్నీ కూడా ఏ కాలము, ఎటువంటి మనుషులట? ఇటువంటి మనుషుల మధ్యన మనము దూరముగా ఉండడానికి, మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోవడానికి ఎవరిచ్చారంట? పరిశుద్ధాత్మ తండ్రి గారు ఇచ్చారు. అందుకే అయ్యగారు అన్నారు, నేనికి సిద్ధముగా లేను కానం పరిశుద్ధాత్ముడే నన్ను సిద్ధపరిచాడు. కనుక ఈ అంత్య దినముల్లో ఎలా ఉంటారట? అవిధేయులు, తల్లి తండ్రులకు కూడా అవిధేయులుగా ఉంటారు అని ఇక్కడ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంత్య దినములు ఇంకెలా ఉంటారు? 2 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుని మనము ఈ అంత్య దినములో ఈ కుమ్మరింపు మనం పొందుకున్నటకు ఈ కుమ్మరాల కాలం ఎలా ఉందో ధ్యానం చేసుకుని ముగించుకుందాం. అంత్య దినములో అపహాసకులు అపహసించుచు వచ్చి తన స్వకీయ దురాశ చొప్పున నడుచుకొనుచు. చూడండి, ఇక్కడంటే ఏమంటారంటే రాకడ కోసం మాట్లాడతారట. మా దేనికోసం మాట్లాడతారు? ఒక ఆయన అంటున్నాడు రాకడ. ఇదిగో చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ మాట వింటున్నాను, రాకడ. మా తాతగారు చెప్పారు, మా నాన్నగారు చెప్పారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏం రావట్లేదు? రాకడ రావట్లేదు. రాకడ రావాలంటే ఎలా ఉండాలట? ఈ 7 ప్రవక్త ప్రవశించిన సంఘం అనుభవంలోనికి రావాలి. దేవుడు అన్నాడు, ఇదిగో ఒక సంఘం రాబోతుంది. ఆ సంఘంలో అందరూ కూడా ఎలా ఉంటారు? ఆత్మపూర్లుగా ఉంటారు. ఇప్పుడు లోకం ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకి పిల్లలు అవిధుల మాట వినరు. ఇక్కడ అందరూ కూడా ఆత్మ కుంభరింపులో ఉంటారు. ఈరోజు సంఘము ఎత్తపడడానికి చూడండి, దేవదాసగారు ప్రార్థన చేస్తారు, ప్రభువా నువ్వు త్వరగా వచ్చి త్వరగా తీసుకెళ్ళిపో, ఇదిగో లోకంలోని సంఘం ఏకమైపోద్దంటే అప్పుడు అన్నారంట, ఇప్పుడు కనుక నేను వస్తే నువ్వే వస్తావేమో. ఎవరు వస్తారు? ఈరోజు ప్రవక్త అయిన ఈవేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మహాదినము, ప్రభు ప్రత్యక్షమైన దినము వచ్చేటప్పుడు ఏంటంటే సూర్యుడు నలిపైపోతాడు, చంద్రుడు విరిపైపోతాడు, మహత్కారాలు చేస్తే భూమంతా కూడానంట ధూపస్తంభం అయిపోతుంది, అగ్నికి ఆహుతి అయిపోతుంది. మనిషికంట అన్ని లోపలికి వెళ్తే మాట వినడు. ఫస్ట్ రేషన్ కట్ చేస్తాడు, పంటలు పోతాయి, పాడిపోతుంది, ఆదాయాలు పోతాయి, అన్నీ సర్వనాశనం అయిపోతాయంట. అప్పుడు అయ్యో
నిజమైన దేవుడి వైపు చూస్తారంట. అప్పటి వరకునంట ఎవరో చూడరు. కానీ ఆ కాలంలోనంట ప్రవక్త అనే ఏవేలు రాసిన ప్రవచనం బట్టి సంఘమంతా కూడా ఎలా ఉంటుందంటే ఆత్మపూర్ణులు ఒక్కొక్కరు కూడానంట హానోకు వలె సిద్ధపడిపోతారు. దేవునికి స్తోత్రం. రెండోది ఏలియా వలె ఎగిరిపోతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు అందుకు సంఘాన్ని దేవుడు మనకిచ్చి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు వినాలి. అందుకేనంటే ఏ కుమ్మరం ఇచ్చారు? ఆత్మ కుమ్మరం. లోకానికి మహాభయంకరమైన కుమ్మరాలు రాబోతున్నాయి. 7 ఏళ్ల మహాశ్రమలు రాబోతున్నాయి. అందరూ అపవిత్రులుగా అయిపోతున్నారు, గర్వాంధులుగా అయిపోతున్నారు. కానీ సంఘం అంటే ఏమైపోవాలి? పరిశుద్ధులుగా మారిపోయాలి. పరిశుద్ధాత్మను వశపరుచుకోవాలి. పరిశుద్ధాత్మ కుమ్మరపులోనికి వెళ్ళిపోవాలి. తల్లిదండ్రులు పరిశుద్ధాత్మ కుమ్మరపులో ఉండాలి. పుట్టిన బిడ్డలు కూడానంట పరిశుద్ధాత్మ వశంలోకి ఉండాలి. ముసలి వాళ్ళు కూడానంట వయసు అయిపోయింది మాకు ఎందుకు ఇంకా అన్నవాళ్ళకు కూడానంట దేవుడు ఏమిచ్చాడు? కుమ్మరింపించాడు. నేను వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు, అడిగిన వారందరికీ కూడా నేను కుమ్మరింపు ఇస్తాను అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కనుక ఆదాం మొదలుకొని పెంతుకుస్తు వరకు అంట ఆత్మ పని, ఆత్మ సహాయము, ఆత్మ ఉద్రేకము, ఆత్మ జ్ఞానము భక్తులు కలిగి ఉన్నారు. కనుక ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో కూడానంట మనం కూడానంట ఈ వర్షంలో ఏ వర్షంలో మనం ఉండాలో ధ్యానం చేసుకోమన్నారు. కనుక మనం కూడా మొదటి వరుస 2 వర్షాలలో మనం ఉండే ధన్యత ప్రభు మనెల్లరికీ అనుగ్రహించి ఈ పరిశుద్ధాత్మ అభిషేక ధ్యాన కూటంలోకి వచ్చిన మనందరికీ ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు వర్షంలో